కూడా సంజీవని అనే పేరు పెట్టాను. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంక దేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. నేను కూడా అది ఆలోచిస్తే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన జీవితం ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడారు, ఇక్కడ మార్గదర్శులు అనేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు, హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, మిమ్మల్ని పైకి తేవడమే కాదు, అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా, అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చాలామంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి పట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు, పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఇంకొకరు మసీదుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు, ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు. దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా నేను నిన్న చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన, ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం.
దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం.